నువ్వు ఉంటానన్నావయ్యా, మేము నమ్ముతున్నామయ్యా. నువ్వు ఇక్కడున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఇప్పుడు వరకు మీరు మహిమ పొంది ఉన్న దేవుడు నాయన, పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మహిమ పొంది ఉన్న తండ్రి, కొద్ది నిమిషాలు నాయన మా ప్రాణాత్మ శరీరాలు నీకు నాయన అప్పగించుకుంటూ మమ్మల్ని మేము సరి చేసుకుని నాయన నువ్వు మాతో మాట్లాడబోతుండగా ప్రభా, మొదట మా హృదయాలు సరి చేసుకునే కృపను మాకు దయచేయనయ్యా. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. అబ్బా తండ్రి అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడేదా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడేదా. చిన్ననాటి చెలికాడవు ముద్దుగా పెంచావు, చిన్ననాటి చెలికాడ ముద్దుగా పెంచావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడేదా. శబ్దమా. అబ్బా తండ్రి పాట పాడేదా, ఏక స్వరముతో యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడేదా. స్తోత్రం. నిశ్చయమేనైనా అయ్యా, తల్లి గర్భములో రూపింపబడక మునిపేనాయనా మమ్మల్ని ఎరిగిన దేవానికి స్తోత్రాలు నాయనా. ఏనాడో మమ్మల్ని పిలిచావయ్యా, ఏనాడో మమ్మల్ని ప్రతిష్ఠించావయ్యా. మా శక్తి చేతన నిన్ను, మా బలము చేత నిన్ను కాదయ్యా, మా సొంత జ్ఞానముతో నీ సన్నిధికి మేము రాలేదయ్యా. గర్భములో రూపింపబడక మునిపే మమ్మల్ని నువ్వు ప్రతిష్ఠించుకున్నావయ్యా, ఈ లోకంలో నుంచి మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. గర్భమున రూపింపక మునుపే నన్ను కనక మునుపే ప్రతిష్ఠించితివే. ఏనాడో ఎరిగావు, ముందుగానే పిలిచినావు. ఏనాడో ఎరిగావు, ముందుగానే పిలిచినావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. స్వరమెత్తి. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు మరొకసారి చెప్దామా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడేదా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడేదా. స్తోత్రం. ఆయన సన్నిధిలో ఆయన రక్తంతో కడగబడిన మనము దేవుని విడిచిపెట్టిన ఆయన మళ్ళీ ఎన్నడు విడువక ఎడబాయక ఆయన రక్తంతో మమ్మల్ని కడుగుకున్నది గొప్ప దేవుణ్ణి. ఆయన మళ్ళీ ఎన్నడు విడిచిపెట్టకుండా మళ్ళీ వెంటాడుతూనే ఉన్నాడు. ఆయన ప్రేమ. స్తోత్రమయ్యా. దూరముగా నేనున్నప్పుడు వెంటాడితివే, నేను నిన్ను మరచిపోయినప్పుడు కుమిలిపోతివే. దూరముగా నేనున్నప్పుడు వెంటాడితివే, నేను నిన్ను మరచిపోయినప్పుడు కుమిలిపోతివే. కన్నీరు కాచావు నాకై విలపించావు, కన్నీరు కాచావు
తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడేదా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడేదా. నీ సన్నిధిలో నేనున్నప్పుడు ఆదరించితివే, నీ ఆత్మకై నే వేడినప్పుడు కుమ్మరించితివే. నీ సన్నిధిలో నేనున్నప్పుడు ఆదరించితివే, నీ ఆత్మకై నే వేడినప్పుడు కుమ్మరించితివే. నా దాహం తీర్చావు, ఊటలతో నింపావు, నా దాహం తీర్చావు, ఊటలతో నింపావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. స్వరాలెత్తి చేద్దామా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి. మరొకసారి, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప. స్వరాలెత్తి చదవా. తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడేదా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడేదా. నిజమే ప్రభా, స్తోత్రం. ఈ లోకంలో నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా. అవునయ్యా. అయ్యా, ఈ లోకంలోనైనా మాకెంతో మంది ఉన్నారని మేము అనుకోవచ్చు నైనా, అది కేవలం మా భ్రమే ప్రభా, మా యొక్క అజ్ఞానమే ప్రభా. ఈ లోకంలోనైనా నీవు తప్ప మాకెవ్వరు లేరు ప్రభా. మేము మిమ్మల్ని విడిచి వెళ్ళిన ప్రభా, అయ్యా నీ కృప మమ్మల్ని వెంటాడుతూనే వచ్చింది. మా కొరకు కన్నీరు కార్చవయ్యా, మా కొరకు రక్తాన్ని కార్చవయ్యా. ఎవరు చేయలేని త్యాగమునైనా మా కొరకు నువ్వు చేసావు ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో నుంచి మేము దూరముగా వెళ్ళిపోయినప్పటికీ నాయనా మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని నడిపించి నాయనా మమ్మల్ని నిలబెట్టిన నీ ప్రేమకైనా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత రాజు. ఈ లోకస్తులకు లేనిటువంటి ప్రభువా, నిన్ను
నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి పాట పాడదా, యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడదా. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామా. అబ్బా తండ్రి పాట పాడదా, యేసయ్యా యేసయ్యా నీ నాట్యమాడదా. చిన్ననాటి చెలికాడవు ముద్దుగా పెంచావు, చిన్ననాటి చెలికాడవు ముద్దుగా పెంచావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. బిగరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున యేసయ్యా నాయనా, నీవు మాకు తండ్రిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మేము నిన్ను విడిచి వెళ్ళిన ప్రభువా, నీవు మమ్మల్ని వెంటాడుతూనే మేమింకను పాపులమై ఉండగానే నైనా మా కొరకును కలువరి సిలువలో యాగమయ్యావా, మా కొరకును కన్నీరు కాచి మా కొరకు రక్తాన్ని దారిపోసావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీవు కార్చిన రక్తధార విలువే మా రక్షణకు ఆధారమైంది ప్రభు. నైనా ఎవ్వరూ చేయలేని త్యాగము మా కొరకు నువ్వు చేసావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నిన్ను స్తుతించి నేను ఘనపరచు కృపను మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో బహుశ్రేష్టమైన సమయానికి వచ్చినావయ్యా, నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసులను ప్రభువా నీ ఆత్మతో అభిషేకించయ్యా, వాక్శక్తిని దయచేయండియ్యా. అయ్యా అయ్యా ఇక్కడనైనా ఎవరెవరు ఏ ఆశతో ఏ ఉద్దేశముతోనైనా ఏ తలంపుతోనైనా వచ్చినారో ప్రభువా అయ్యా, ప్రతి ఒక్కరిని తృప్తిపరిచే దేవుడు నీవయ్యా. అయ్యా నీ మాటలో శక్తి ఉంది కదయ్యా, అయ్యా అయ్యా నీ మాటలో బలం ఉంది కదా నాయన. ఎవరెవరు నైనా ఏం ఆశతో వచ్చారు నైనా, చేరవచ్చిన నాతో మాతో అందరితో మీరు సూటిగా మాట్లాడండి నాయన. ఈ ప్రాంగణం అంతానైనా నీ ఆత్మతో మీరు నింపండి నాయన ప్రభా. అయ్యా నీ ప్రత్యక్షతను మేము అనుభవించాలయ్యా, నీ సన్నిధిని మేము అనుభవించాలి నాయన. అయ్యా నిలిచింది నైనా నీ దాసులైనప్పటికీ నైనా మాట్లాడేది నీవు గనుక ప్రభా, మేమందరము బహుశ్రద్ధ కలిగినైనా నీ వాక్యాన్ని విని నైనా మా జీవితాలను ఆ విధంగా నైనా అనుసరించి నడుచుకునే కృపను మాకును మీరు దయచేసి మీరు మహిమ పొందుకోమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందండి. హల్లెలూయా. వాక్యాన్ని మనం విందాం. మరి మన మధ్యలో దైవజనులు విజయవాడ ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు, హల్లెలూయా, మన మధ్యలో ఉండటం మనకు ఎంతో ఆశీర్వాదకరము. హల్లెలూయా. దైవజనులు రమేష్ పాస్టర్ గారు, అంతకుముందు మనం చక్కని వాక్యం విన్నాం, మరలా రెండోసారి మనం వినబోతున్నాం. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. ప్రభుకే మహిమ, ఆయన నామానికే ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఎవరు అటు ఇటు తిరగకుండా, ఎవరు పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళ తల్లుల దగ్గర ఉంచుకోవడం క్షేమము. హల్లెలూయా. కాబట్టి చక్కగా చూసుకుందాం, ధారాళంగా వాక్యాన్ని వినడానికి మనము మనసు పెడదాం. హల్లెలూయా. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన అభిషేక్తులు దైవజనులు నా హృదయపూర్వక వందనాలు, అలాగే పాస్టర్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు.
మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. నిద్ర వచ్చే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది ఎంతో నిద్రపోయే సమయం. అంటే మీరందరూ ఇక్కడే ఉన్నారు కానీ మీ హృదయాలు, ఆలోచనలు అందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి. అవన్నిటిని తీసుకొచ్చి కొద్దిసేపు నాకు ఇచ్చిన సమయం కరెక్ట్గా 3 అయిపోతుంది, 3:30 అన్నారు. దాన్ని బట్టి నా సమయానికి నేను ముగిస్తాను. ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు శ్రేష్టమైన దేవుని మాటలు విందాం. చాలామంది ప్రార్థించేలో ఆసక్తి చూపిస్తారు, పాటలు పాడడానికి ఆసక్తి చూపిస్తారు. దేవుని వాక్యం అనేసరికి మన హృదయం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అందుకనేసి మొదటిగా నిద్ర వచ్చే వాళ్ళందరూ కూడా చెప్పండి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడో సంచరిస్తున్నాయి. ఒక కొద్దిసేపు దేవుని వాక్యం వర్తమానం ఇద్దాం. సుపరిచితమైన వేద భాగం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు ఒకంత ధ్యానిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు ఒకంత ధ్యానిద్దాం. కొంచెం మౌత్ ఉండాలి చెల్లికి. లోకమునైనను చాలా జాగ్రత్తగా వినాలి చదవబడిన లేఖనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చాలండి ప్రార్థన. దయగల మా తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ పక్షంగా నిలబడుతున్న ఇదేన దాసుని నన్ను మరుగుపరచండి. నా నోటిని బోరగా వాడుకోండి ప్రభువా. నేను తగ్గవలసి ఉన్నాను, మీరు హెచ్చింపబడవలసి ఉన్నారు ప్రభువా. మోషేతో మాట్లాడడానికి సినాయి పర్వతం మీదకి దిగి వచ్చిన మా తండ్రి, ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువా మాట్లాడడానికి ప్రత్యక్ష గుడారంలోకి దిగి వచ్చిన మా యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ బిడ్డలతో మాతో మాట్లాడడానికి మా మధ్యకి దిగరండి. యేసయ్య మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన లేఖనం మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే లోకంలోనైనను ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు అంట. లోకంలో ఏమున్నాయి, లోకంలో ఏముంది, లోకంలో అయినా ఉన్న వాటినైనను ప్రేమింపకూడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే వీటన్నిటిని ఎప్పుడైతే ప్రేమిస్తామో, ప్రేమించిన ఎడలంట ఏమి దూరం అయిపోద్దంట, తండ్రి ప్రేమ మనలో ఉండదంట. చాలా మంది గమనించండి ప్రియదేని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ లేఖనాన్ని మనము ధ్యానించినట్లయితే చాలా మంది లోకాన్నే ప్రేమిస్తారు. చూడండి, లోకంలో ఏముంది, లోకాన్ని ఎందుకు ప్రేమిస్తారంటే ఈ కఠినమైన బోధ, కఠినంగా ఉండాలంటే చాలా కష్టం. చాలా మంది అనేక మందిని బయట వారిని చూసి అలా ఉండొచ్చు కదా, వారు ఎంత హ్యాపీగా జీవిస్తున్నారు, వారు ఎంత సంతోషంగా ఉంటున్నారు అనుకుంటారు. కానీ ప్రియదేని బిడ్డలారా, ఆ సంతోషము కొద్ది కాలమే. కానీ దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, అది సంపూర్ణంగా నిత్యంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఆ తండ్రి ప్రేమ మన ఎడలో ఉండబోతుంది, ఆ తండ్రి కృప మన ఎడలో చూపబోతున్నాడు. లోకంలో కన్నా లోకంలో ఉన్న వాటిని దేన్ని కూడా మనం ఏం చేయకూడదంట, ప్రేమింపకూడదు. వాటన్నిటి కూడా మనం ఏముండాలి, దూరంగా ఉండాలి. చూడండి ప్రియదేని బిడ్డలారా, అప్పుడప్పుడు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, మనము దూరంగా ఉన్నామా, లోకాన్ని ప్రేమిస్తున్నామని. ఆలోచన చేయండి. ఎలా అంటే ప్రియదేని బిడ్డలారా, ఏదైనా ఇప్పుడు మనం ఉన్నాము దేవుని సన్నిధిలో, దేవుని రక్తము చేత కడగబడిన మనమందరం ఉన్నామనుకోండి, ఆలోచన చేయండి. కానీ మన రక్త సంబంధికులు ఉన్నవారు మారు మనసు పొందకపోయిన వారు ఉండొచ్చు. వారు లోకంలో
మిశ్రిత జనాంగంతో కలిసి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే మనకి పరీక్ష ఉంటుందంటే, ఎప్పుడైతే వీరు వివాహాలు జరుగుతాయో, ఏ అయితే ఉంటాయో ఫంక్షన్లు వీటన్నిటికి, అప్పుడు సాతాను కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, దేవుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు, సాతాను కూడా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఎలా అంటే ప్రియమైన బిడ్డలారా, అన్యుల వివాహాలు జరుగుతున్నాయి అనుకోండి, ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు? దేవుడు ఏమైనా చూస్తున్నాడా అంటారు. కానీ ప్రతి ఎరిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఆలోచన చేయండి. కానీ సాతాను కూడా ఎలా ఉంటాడంటే వారిలోనే దూడుతాడు. ఆదామును అవ్వనే శోధించాడు, అవ్వను ఏ రీతిగా శోధించాడు? దేవుడు ఏదైనా తినొద్దన్నాడా? తింటే ఏమైనా చనిపోతావా అని దేవుడు చెప్పిన మాటలతోనే అవ్వను శోధించి ఆ తినగూడని పండు తిని పాపంలోకి తీసుకెళ్ళిపోయాడు. అలాగే ప్రియమైన బిడ్డలారా, రక్షింపబడిన మనము కూడా ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న వాటిమైనది కూడా ప్రేమ చూపించకూడదు, వాటికి మక్కువ ఇవ్వకూడదు, వాటికి ప్రియత ఇవ్వకూడదు. ఆలోచన చేయండి. వచ్చిన మన బంధు జనాంగమే ఇదే ఒకవేళ శుభలేఖ అనుకోండి, వారికి తెలుసు మనం వెళ్ళకూడదు, మనము దూరంగా ఉంటామని తెలుసు. వారితో ఏమని చెప్పేస్తాడంటే సాతాను గాడు, మీరు వివాహానికి రండి కానీ మీరు భోజనం చేయొద్దు అంటాడు. చాలా మంది అదే అనుకొని వెళ్తారు. ఆలోచన చేయండి, మనం ఏమి ముట్టుకోము కదా అని. ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుని లేఖనం ఏమని చెప్పుకుంటుందంటే, ఎప్పుడైతే రక్షింపబడ్డామో, ఎప్పుడైతే ఆయన రక్షణ వస్త్రము మనకి ఇస్తాడో ప్రియమైన బిడ్డలారా, మనము వెళ్ళగోడని చోటకి ప్రేమింపగోడిని వాటిని ప్రేమించామంటే ఈ రక్షణ వస్త్రం ముందే తీసేస్తాడు దేవుడు. గమనించండి. ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారండి, ఐసీయూలో పేషెంట్ని చూడడానికి వెళ్తున్నాం సాయంత్రం. అరే ఐసీయూలో ఉన్నాడు కదా పేషెంట్ అని చక్కగా తలస్నానం చేసి ఇంటిలో బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? మన తండ్రి ఉన్నాడే, నిన్ను నన్ను రక్తం చేత కడుక్కొని ఉన్నాడే, ఆ తండ్రి ఎంత జాగ్రత్త తీసుకుంటాడో ఆలోచించి. అందుకే దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్నవాటినైనాను మనం ఏం చేయకూడదంట? ప్రేమింపకూడదు. పాస్టర్ గారు మీరు దిగి ఆ తల్లిగారికి సీట్ ఇవ్వండి. ఆలోచన చేయండి. కూర్చోండమ్మా, పర్వాలేదు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, చూసినట్లయితే లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంట? శరీర ఆశ. ఏం ఆశ అంట? శరీరాశ. ఈ శరీరం ఉందే, ఈ శరీరానికి ఎంత ఇచ్చినా కూడా చాలదు. ఎన్ని వస్త్రాలు ఉన్నామండి, ఏది చూసినా కావాలంటది. ఈ శరీరానికి ఎన్ని చూసినా సరే మనకు అవసరం లేదు. అయినప్పుడు కూడా ఈ ఆశ ఏం చేస్తుందంటే, అది కొనుక్కోవచ్చు కదా, ఇది కొనుక్కోవచ్చు కదా. చూడండి, అన్నానని కాదు కానీ ఇంట్లో మీ భర్తల కన్నా భార్యలకి ఎక్కువ వస్త్రాలు ఉంటాయి. అవునంటారా కదంటారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బీరువాలు సరిపోవు, కబోర్డులు సరిపోవు. ఎందుకంటే శరీర ఆశ. ఈ శరీర ఆశ ఏమంటుందంటే ప్రియమైన బిడ్డలారా, ఏది చూసిందల్లా కావాలనిపిస్తుంది. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని లేఖనం ప్రకారం మనం గమనించినట్లయితే ఆశ వేరే, కోరిక వేరే. అవసరం వేరే, కోరిక వేరే. ప్రియమైన బిడ్డలారా, అవసరాన్ని బట్టి ఏదైనా ముందుకెళ్ళాలి. దేవుని బిడ్డలమైన మనము ఏదైతే అవసరమో అవసరాన్ని బట్టి కొనుక్కోవాలి. కోరికను బట్టి వెళ్ళామనుకోండి, కోరికను బట్టి ప్రతిదీ కొనుక్కున్నాం అనుకోండి, ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాన్ని కొనుక్కోలేము. ఎప్పుడైతే ఈ కోరికను ప్రకారం మనం వెళ్తామో ప్రియమైన బిడ్డలారా, అవసరమైన ఉన్నవన్నీ ఇంట్లో అన్ని కూడా ఏం చేయాలి తెలుసా? అమ్ముకోవాల్సి వస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డ. ఇలా గమనించినట్లయితే ఇంకా ఏంటంట? నేత్రాశ. ఈ నేత్రాశ కంటికి కనిపించిందల్లా ప్రతిది కూడా కోరుకుంటూనే ఉంటుంది. ఈ జీవపటము ముందే, ఈ జీవపటం ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు చూడండి, రోడ్ల మీద ఎక్కడ చూసినా ఒకప్పుడు ఏదైనా షాప్ ఉండాలన్నా, ఏదైనా హోటల్ ఉండాలంటే చాలా తక్కువ. ఇప్పుడు అడుగు అడుగున ఏంటి? బిర్యానీ పాయింట్లే, అడుగు అడుగున పునుగులు కొట్లే, అడుగు అడుగున మంచూరియా నూడిల్స్ కొట్లే. ఈ జీవపటము ఎంత తినే కొలది ఇంకా తినాలి తినాలి తినాలి. ఈ లోకం వైపే ఆశ. ఆలోచించండి. కానీ దేవాది దేవుని లేఖనం ఏమని సెలవిస్తుందంటే, లోకము దాని ఆశ ఏమైపోతున్నాయంట? గతించిపోతున్నవి. కానీ దేవుని చిత్తమునే ఏంటంట?
దేవుని చిత్తము జరిగించిన వాడే నిరంతరము నిలిచుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఈ దేవుని చిత్తం ఏంటి? ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం బాగా గమనించినట్లయితే దేవుని చిత్తము జరిగించిన కుటుంబం ఒకటి ఉంది, దేవుని చిత్తము జరిగించలేని కుటుంబం ఒకటి ఉంది. ఎవరు దేవుని చిత్త ప్రకారం నడవలేని కుటుంబం ఉందంటే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు ఒకంత ధ్యానిద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు. లెమెకు పెళ్లి చేసుకొనెను. 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడే గుడారములో నివసించు వారికి మూల పురుషుడు. సహోదరుని పేరు యోబాలు. అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయి వారందరికి మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయిను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తుబల్కాయిను సహోదరి పేరు నయమా. 23 కూడా చదువు. లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ చదవబడిన లేఖనం ఏదో మీరు చదివేశారు వెళ్ళిపోయారు, ఏం అర్థం కాలేదు, అవునా? కానీ బాగా గమనించినట్లయితే ఇక్కడ లెమెకు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరంట? ఒక లెమెకు అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ లెమెకు ఏం చేస్తున్నాడంటే గొప్పలు చెప్పుకుంటున్నాడు. లెమెకు అనగా బలవంతుడు. ఏంటంట? లెమెకు అనగా బలము కలిగిన వాడు. ఈ లెమెకు ఏం చేస్తున్నాడు తెలుసా? తన కుటుంబం గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎక్కడ తప్పిపోయింది ఈ కుటుంబం అంటే, ఇప్పుడు ఆదాముకి గాఢ నిద్ర కలగచేసి పక్కటెముకలు 2 తీశాడా, 1 తీశాడా? 1 తీశాడు. అంటే ప్రతి పురుషుకి గాని స్త్రీకి గాని ఎంతమంది భార్య ఉండొచ్చు, ఎంతమంది భర్తలు ఉండొచ్చు? ఒక్కరే. కానీ ఇక్కడ లెమెకు గారు ఏమంటున్నారో తెలుసా? ఎంత గొప్పలు చెప్పుకుంటున్నారో తెలుసా? 2 స్త్రీలను పెండ్లి చేసుకున్నాను నేను అంటున్నాడు. ఎంతమందిని చేసుకున్నాడంట? 2 చేసుకున్నాడంట. ఇక్కడే తప్పిపోయాడు వీడు. ఈ కుటుంబం కూడా ప్రియమైన బిడ్డలారా గమనించినట్లయితే దేవుని చిత్త ప్రకారం అది కాదు. కానీ ఈ లోకంలో ఎక్కడ చూసినా ప్రియమైన బిడ్డలారా అందరికి సమాజానికి తెలిసిన ఒక కుటుంబం, సమాజానికి తెలియకుండా సీక్రెట్ గా ఒక కుటుంబం. గమనించండి. కానీ ఇక్కడ లెమెకు మాత్రం అలా కాదు ప్రియమైన బిడ్డలారా. మనకి ఎవరైనా ఒకవేళ అలాంటి వారు ఉంటే ఒక గొప్ప మారు మనసు పొందురుగాక. ఎందుకంటే ఈ లెమెకు ఏం చెప్తున్నాడంటే గొప్పలు చెప్పుకోవడం కోసం నాకు 2 స్త్రీలతో వివాహం అయింది. ఒక స్త్రీ పేరు ఏంటంట? ఆదా. రెండో పేరు శీల. ప్రియమైన బిడ్డలారా, ఈ మొదటి కుమారుడు పేరేంటంటే యాబాలు. ఏంటంట? యాబాలు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఈ యాబాలు ఏం చేస్తున్నాడంటే పశువుల గలవాడే. అంటే చూడండి, ఈ కుమారుడు ఏం చేశాడంటే లెమెకు మిల్క్ ప్రాజెక్ట్. ఏంటంట? లెమెకు మిల్క్ ప్రాజెక్ట్ అని పెట్టాడు. ఈ పట్టణానికి కొత్త రోడ్లో కానీ వైజాగ్ పట్టణం అంతా కావాలంటే ఈ లెమెకు దగ్గరికి వెళ్ళి పాలు తీసుకోవాలి. గమనించండి, ఇంత గొప్ప వ్యాపారం చేస్తున్నాడు. రాత్రి అయ్యేసరికి ఏం చేస్తున్నాడు తెలుసా? సంపాదించిన ధనమంతా తండ్రి దగ్గరికి తీసుకెళ్లి ఇస్తున్నాడు. ఇక్కడ కుమారుడిని చూసి లెమెకు మురిసిపోతున్నాడు. అబ్బా ఎంత సంపాదన, కుమారుడు అంటే ఎలా ఉండాలిరా. ఆలోచించండి, కుమారుడు అంటే ఎలా ఉండాలి. ప్రజలందరూ చూస్తున్నారు ఈ కుటుంబాన్ని చూసి. కుటుంబం అందరూ కూడా ఎంత బాగా సంపాదిస్తున్నారు వారి పిల్లలు అంటున్నారు. కానీ ఎంత సంపాదిస్తే ఏముందండి, దేవుని చిత్త ప్రకారం నడుచుకోకపోతే, దేవునికి అనుగుణంగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోకపోతే డబ్బేమి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లదు. ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ మొదటి కుమారుడు ఏ వ్యాపారం చేస్తున్నాడు? మిల్క్ ప్రాజెక్ట్, పాలు వ్యాపారం చేస్తాడు. వచ్చిన ధనమంతా రాత్రి అయ్యేసరికి ఆదా దగ్గరికి తీసుకెళ్ళిస్తున్నాడు.
రెండో కుమారుడు ఎవరంట? యోబాలు. ఈ యోబాలు ఏం చేస్తున్నాడంట? సితార స్థానిక వాడుకు గల చేయవారందరికీ కూడా మూల పురుషుడు. అంటే మ్యూజిక్. అంటే ఈ కాలంలో మ్యూజిక్ అనేవారు, ఆ కాలంలో ఏమనేవారంటే ఆర్కెస్ట్రా. ఆ కాలంలో ఏంటి? ఆర్కెస్ట్రా. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ ప్యాడ్లు, కీబోర్డులు ఇవన్నీ. ఆ సమయంలో, ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఆర్కెస్ట్రా ఒకప్పుడు. ఈ ఆర్కెస్ట్రా ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ మీటింగ్లకు వెళ్ళాలన్నా, ఏ ఫంక్షన్లకు వెళ్ళాలన్నా ఈ యోబాలే మెయిన్. ఈ మ్యూజిక్ సిస్టమ్ అంతా యోబాలే. మరి ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు ఎలా ఉంటారు ఆలోచన చేయండి. ఎలాంటి బట్టలు వేస్తారు? చిన్న చిన్న బట్టలు, చిరిగిపోయినవి అన్నీ ఇలాంటి వేసుకొని ప్రజలకు చూపించి ధనము సంపాదించే ఈ యోబాలు. గమనించండి, ఈ యోబాలు అలా మీటింగ్లకు వెళ్ళడం, వచ్చిన ధనమంతా కూడా ఆదా దగ్గరికి తీసుకెళ్తే ఎంత మంచోళ్ళు నా కొడుకులు, ఎంత చక్కగా సంపాదిస్తున్నారు అనేసి మురిసిపోతున్నారు. ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. రెండో భార్య పేరేంటి? సిల్లా. ఆలోచించండి, ఈ సిల్లా రెండో భార్య పేరు. ఈ సిల్లా కుమారుడు ఎవరంట? తుబల్కాయను. ఈ తుబల్కాయను ఏం వ్యాపారం చేస్తున్నాడంట చూడండి. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని, ఇనుప పనిముట్లన్నిటిను. అంటే ఆలోచన చేయండి, ఇతను ఏం పెట్టాడంటే లెమేకు ఇండస్ట్రీస్. ఈ లెమేకు ఇండస్ట్రీ, ఒక చాకు కావాలన్నా, కత్తి కావాలన్నా, గుణపం కావాలన్నా, ఒక పార కావాలన్నా, ఒక బోల్ట్ కావాలన్నా ప్రతీది కూడా ఈ తుబల్కాయన దగ్గరికే వెళ్ళాలి. ఇంత చక్కని వ్యాపారం చేస్తున్నాడు. వచ్చిన ధనమంతా కూడా తీసుకెళ్ళి తల్లికి ఇస్తున్నాడు. ఎవరికి? ఆదా కాదు, శీలా. ఆలోచించండి. ఇలా చూస్తా ఉంటుండగా ప్రియమైన బిడ్డలారా, ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల వారు, కుటుంబీకులందరూ కూడా ఎంత చక్కని కుటుంబం, ఎంత బాగా సంపాదిస్తున్నారు అనుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఒక ఉదాహరణ చెప్తా. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. అతి చిన్న వయసులోనే సమస్తము జయించేశాడు. అతి చిన్న వయసులోనే, సుమారు 26 సంవత్సరాలకే సమస్తము జయించేశాడు. అనుకోని రీతిలో ఇలాగే ఈ కొత్త రోడ్డు కిందకి దిగ్గానే బీచ్ వచ్చిందంట. బీచ్ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఈ సముద్రము నేల అయితే, భూమి అయితే దీన్ని కూడా జయించేసేవాడిని అన్నాడు. ఎంతో సంపాదించాడు, ఎంతో గొప్ప ధనికుడు ప్రియమైన బిడ్డలారా. కానీ అనుకోని గడియలో ఒక దోమ కాటు వల్ల ఒక మరణానికి, రోగకరమైన మరణానికి గురైపోయాడు ఈ అలెగ్జాండర్ ది గ్రేట్. ప్రియమైన బిడ్డలారా, ఎంతో ధనం ఉంది, శాసించేశాడు. డాక్టర్లు అతని చుట్టూరు ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లతో అంటున్నాడు కదా, మీకు ఎంత ధనమైన కావాలంటే అంత ధనము తీసుకోండి, నన్ను మాత్రము బ్రతికించండి. డాక్టర్లు ఏం చేస్తున్నారు? సాయి ప్రయత్నాలు చేశారు, ఎన్నో వైద్యం చేశారు, ఆఖరికి చేతులు ఎత్తేశారు. మేము ఇంకా నీ రోగాన్ని బాగు చేయలేము అని చేతులు ఎత్తేశారు. ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. ఈ లెమేకు కుటుంబం అంతా కూడా ఎంతో సంపాదించారు, కానీ దేవుని చిత్త ప్రకారం నడవల. ఎప్పుడైతే ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ డాక్టర్లు ఎప్పుడైతే చేతులు ఎత్తేసారో, ఈ అలెగ్జాండర్ ది గ్రేట్కి అర్థమైపోయింది. అర్థమైనప్పుడు తన దగ్గర ఒక పిఏ ఉంటే ఆ పిఏని పిలిచి అంటున్నాడు కదా, నేను ఎలాగో మరణిస్తాను, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, కానీ నాకు 3 కోరికలు ఉన్నాయి, ఆ 3 కోరికలు మీరు తీర్చండి అనేసి అతని దగ్గర ఉన్న పిఏని పిలిచి చెప్తుంటే, అలాగే సార్, ఏంటి సార్ ఆ కోరికలు అంటే, ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమంటున్నాడు తెలుసా? నేను ఎప్పుడైతే మరణిస్తానో, మరణించేటప్పుడు నా దేహాన్ని ఎప్పుడైతే ఆ పెట్టిలో పెడతారో, ఆ పెట్టి ఎవరు మొయ్యాలో తెలుసా? డాక్టర్లే మొయ్యాలి. ఎవరు మొయ్యాలంట? డాక్టర్లే మొయ్యాలి. ఎందుకండి డాక్టర్లు? చెప్తా, ఆలోచించండి. ఎప్పుడైతే పెట్టిలో పెడతారో ఆ పెట్టిలో 2 రంధ్రాలు ఉండాలి నాకు అన్నాడు. సరే అండి, మీరు చెప్పినట్టే ఆ 2 రంధ్రాలు చేస్తా అన్నాడు. మూడోది ఏంటంటే, ఏదైతే నేను సంపాదించానో ఈ ఆస్తంతా నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి ఏదైతే మట్టి కార్యక్రమానికి తీసుకువెళ్తారో, వెళ్ళిన చోట ప్రతి రోడ్డు మీద కూడా నేను ఏదైతే ధనం సంపాదించానో, ఈ వజ్రాలు సంపాదించానో, ఈ వైడూర్యాలు సంపాదించానో ప్రతిదీ రోడ్డు మీద చల్లుకుంటూ వెళ్ళిపోండి అన్నాడంట. అంతా బాగానే ఉంది. ఆ పియ్య అంటున్నాడంట, ఎందుకండి ఇలా చేయమంటున్నారు అన్నాడంట.
ఎందుకంటే ఈ ప్రపంచానికి తెలియాలి, ఈ ప్రపంచానికి మొత్తం తెలియాలి. నా దేహాన్ని పెట్టిని మోస్తున్న ఈ డాక్టర్లు మన ప్రాణాన్ని ఎవడు కూడా కాపాడలేడని ఈ ప్రపంచానికి తెలియాలి. ప్రియదేని బిడ్డలారా, ఆలోచించండి. అలాగైతే అయ్యగారు ఆ బాక్స్ లో 2 రంధ్రాలు ఎందుకు పెట్టమన్నారండి? నా చేతులు బయట పెట్టాలి. ఆ 2 చేతులు ఎందుకంటే ఏ రీతిగా అయితే నేను వచ్చానో మరలా వెళ్ళిపోయేటప్పుడు నేను ఎంతైతే సంపాదించానో ఏది కూడా నేను తీసుకెళ్ళలేకపోతున్నానని ఈ ప్రపంచానికి తెలియాలన్నాడు ప్రియదేని బిడ్డలారా. హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియదేని బిడ్డలారా. ఎప్పుడైతే వచ్చిన ధనమంతా కూడా ఎందుకు ఇస్తామన్నాడంటే ఏది మొయ్యలేకపోతున్నాను, ఏది నాతో పాటు తీసుకెళ్ళలేకపోతున్నారు. ప్రియదేని బిడ్డలారా, ఈ లోకంలో అందుకే దేవాది దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమించొద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ఆశ ఏంటి? ఏదో ఒకటి సమకూర్చుకోవాలి. ప్రియదేని బిడ్డలారా, నేను వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది తమ్ముడు గారు? ఒక 9 months అయిందేమో. అంతకు ముందు సంవత్సరం క్రితం వచ్చా. కానీ దేవుని సన్నిధిలో ఏ ఉందో ఆ బాక్సే, ఇదే ఇదే ఇదే. ఏదైనా కొత్తది దేవుని కోసం మనం కొన్నామా అంటే ఏది కూడా కొనం. కానీ అక్కల్లారా, తల్లులారా, మీ ఇంట్లో ఎన్ని వస్తువులు కొనుక్కొని ఉంటారు? ప్రతి ఒక్కరిలో ఎన్ని వస్తువులు కొనుక్కొని ఉంటారు? ఆలోచన చేయండి. మనలో, మన కుటుంబంలో సమృద్ధి ఉండాలి అంటే, మనము అంచెలంచెలుగా ఎదగాలంటే మొదటగా దేవుని మందిరంలో ఏ కొదువ ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కొదువ మొదటగా నువ్వు తీర్చినట్లయితే, ఏదైతే కొదువు తీరుస్తావో మన కుటుంబంలో నాకు ఇది లోటు ఉంది, ఇది కావాలి అని అడగక ముందే నా దేవుడు ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియదేని బిడ్డలారా. మనుషుల ప్రభావాలు ఎలా ఉంటాయంటే, ఒకరోజు అండి ఒక ముసలమ్మ గారు చనిపోయారు. ఇప్పుడు ఆలోచన చేయండి, వయసు పైబడిన ముసలమ్మ చనిపోయింది అనుకోండి, కొంచెం తక్కువ ఏడుపులు ఉంటాయి. అవునంటారా కాదంటారు? కానండి ఈ మట్టి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరైతే ముసలమ్మ చనిపోయిందో ఆ ముసలమ్మ తల్లి దగ్గరికి వెళ్తే తన కుమార్తె తెగ ఏడుస్తుందండి. తెగ ఏడ్చేస్తుంది, అమ్మా 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 అని. ఒక పాస్టర్ గారు పిలిచారు, నాతో ఉన్న పాస్టర్ గారు పిలిచి, పాస్టర్ గారు ఏమన్నారు అంటే, అమ్మా ఎందుకమ్మా అంత ఏడుస్తున్నావు? వయసు పైబడిపోయింది, 80 సంవత్సరాలు అయిపోయినాయి కదమ్మా అంటే, అందుకు కాదండి మా అమ్మ చనిపోయిందని కాదండి ఏడ్చింది. ఆ ముక్కు కొందే ముక్కు పుడక రావట్లేదండి. ఏం రావట్లేదంట? ముక్కు పుడకొందే ఆ ముక్కు పుడక రావట్లేదండి అసలు. అదండి రాత్రి చనిపోయిందండి, ఉదయం దాకా పడి ఏడుస్తా తీద్దామంటే రావట్లేదండి. అది వస్తే ఏడు పాపేద్దామంటే ఆపేద్దాం. అప్పుడు కారులో ఏ అయితే కటింగ్ ప్లేయర్ ఉందో, స్క్రూ డ్రైవర్ ఉందో అవి తీసి ఆ ముక్కు పొడక ఇచ్చేదాకా ఆమె ఏడు పాపలేదు. అంటే ఈ లోకంలో ఉన్న ఆశ ఎలాంటిదంటే, ప్రియదేని బిడ్డలారా, పోనీ ఇంకా చక్కగా చెప్పాలంటే మా కొత్తపేటలోనే అన్యులండి, మాకు తెలిసిన బంధువులు అన్యులు చనిపోయారు. అరే ఏమి చనిపోవడం ఏంటి, పడని పరిగెత్తుకొని వెళ్తే వాళ్ళ కూతురు ఉందే, ఆమె మీద ఉన్న నగలన్నీ తీసి జాకెట్లో తప్పి అమ్మ అమ్మ అని ఏడిచి 2 నిమిషాల్లో ఇంట్లోకి వెళ్ళి దాచి వచ్చి మళ్ళీ అమ్మమ్మ అని ఏడుతుందండి. ఎందుకు ఏడుతుంది అంటారు? ఈ లోకంలో ఉన్న దేన్ని కూడా మనం ప్రేమించకూడదు, ఆశించకూడదు. ప్రియదేని బిడ్డలారా, ఆలోచన చేయండి ప్రియదేని బిడ్డలారా. ఇక్కడ ఈ లెమేకు దేవుని చిత్త ప్రకారం నడుచుకోలేక ఎంత నష్టపోయాడో చూద్దాం తర్వాత. ఇంకా ముందుగా గమనించండి ప్రియదేని బిడ్డలారా. ఆలోచన చేసినట్లయితే రెండవ కుటుంబం, మొదటి కుటుంబం ఎవరో? లెమేకు. లెమేకు ఎంతమంది భార్యలు? 2. మొదటి పేరు, భార్య పేరు ఆదా, రెండో దాని పేరు శీల. మొదటి ఆమె భార్య కుమారులు యాబాలు, యోబాలు. రెండో భార్య కుమారుడు తుబల్ కాయిను. వీళ్ళు ముగ్గురు 3 వ్యాపారాలు. మొదటి వ్యాపారం ఏంటంట? మిల్క్ ప్రాజెక్ట్. రెండో వ్యాపారం ఆర్కిస్టా. మూడో వ్యాపారం ఇండస్ట్రీస్, ఐరన్ వ్యాపారం. చాలా ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇది ఏ కుటుంబము? లెమే కుటుంబమే. దేవుని చిత్త ప్రకారం నడవలేని కుటుంబం. రెండో కుటుంబం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం
28-31 వరకు చూసినట్లయితే చెప్పమ్మా, చదువమ్మా. 182 ఏండ్లు బ్రతికి లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమెకు నోవాహును కనిన తర్వాత ఏ నోట 90 ఏండ్లు బ్రతికి కుమార్తెను కనెను. లెమెకు దినములన్నీ 770 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఇటు చూడండి అందరూ, ఆ మొదటి కుటుంబము యజమాని పేరేంటి? ఈ చదవబడిన కుటుంబము యజమాని పేరు కూడా లెమెకే. కానీ ఆ లెమెకు వేరే, ఈ లెమెకు వేరే. ఆ కుటుంబము వేరే, ఈ కుటుంబము వేరే. ఈ కుటుంబంలో లెమెకు కుమారుడు పేరేంటంట? నోవాహు. ఇదేం పెట్టారా? ఈ నోవాహు అంటే అర్థం ఏంటంటే నెమ్మది కలుగ చేయవాడు. ఏంటంట? నెమ్మది కలుగ చేయవాడు. కంటే ఇలాంటి కొడుకును కనాలంటే, పెంచితే ఇలాంటి రీతిలో పెంచాలి. ఎందుకనంటే ఈ నెమ్మది కలిగిన ఈ నోవాహు ప్రిదేం బిడ్డలారా, ఈయనలో 7 ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంట? ఇప్పుడు మనలో ఒక ప్రత్యేకత ఉంటుంది, ఆ సహోదరులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇలాగే ఈ నోవాహు కూడా ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి? 7 ప్రత్యేకతలు. ఎలా జీవించాడు ఈ లోకంలో, ఈయన భూమి మీద పుట్టిన తర్వాత ఎలా బ్రతికాడు అన్నది చాలా ప్రాముఖ్యం. చూడండి ప్రియదేని బిడ్డలారా, మనము కూడా జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం కాదు, మన ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఎన్ని కళ్ళు చూస్తాయి తెలుసా? 100 కళ్ళు చూస్తాయి. ఎక్కడికి వెళ్ళినా మనం ఎలా జీవించినా కూడా 100 కళ్ళు మనల్ని చూస్తానే ఉంటాయి. కానీ ఈ లెమెకులో మనం గమనించినట్లయితే 7 ప్రత్యేకతలు చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. చాలండి. ఈ చదవబడిన లేఖనంలో చూసినట్లయితే ఈ నోవాహు ఈ చదవబడిన వచనంలో 3 ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. మొదటి ప్రత్యేకత ఏంటంటే నీతిమంతుడు అంట. ఏంటంట? నీతిపరుడు. ఎవరు అంట? ఫస్ట్ ఏంటంట? గుణ లక్షణం ఏంది? ప్రత్యేకత నీతిపరుడు. చాలా ప్రాముఖ్యత కావాలి. ఎంత నీతిపరుడు అంటే ప్రియదేని బిడ్డలారా, మనం కూడా చెప్పుకోవడానికి నేను చాలా నీతిపరుడు అంట, కానీ దేవునికి తెలిసిద్ది మనం ఎంత నీతిపరులం. ఎలాంటి పరులు అంటే మనము పక్కన వాళ్ళు అంటే ఆ ఎక్కకేముంది, అబ్బా చాలా మంచిది, చక్కగా వస్తుంది, ప్రార్థన ఉంటుంది, పాటలు పాడిద్ది, ఎంత చక్కటి స్వరం ఇచ్చాడో, కానీ వాక్యం వచ్చేసరికి వినే కృపలేదు, ఎక్కడెక్కడో సంచరిస్తా ఉంటాడు. కానీ ప్రియదేని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చామంటే కాదు, ఇచ్చే విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి ఇచ్చే విషయంలో? దేవునికి మనము ఎంత ప్రార్థన చేస్తామండి? ఉదయం లేగిస్తే అయ్యా ఈ రోజంతా కాపాడు, ఈ రోజంతా అవసరతలు తీర్చు, ఈ రోజంతా ఏ కొదవ ఉండకూడదయ్యా, నా కుటుంబంలో సమృద్ధి ఉండాలి, పిల్లలకి ఇచ్చే విషయంలో కానీ. మరి దేవుడు నీకు ఇస్తున్నాడే, ఇంతగా ఇస్తుంటే ఆయన మాత్రం నువ్వు ఏ రీతిగా అయితే ఆయనతో మాట్లాడుతున్నావో తోచా తప్పకుండా ఆ దేవాది దేవుడు నీకు ఇస్తుంటే ఆయనకి ఇచ్చే విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నీతిమంతులుగా ఉండగలుగుతున్నావా? దేవుడికి తెలిసిలే నా సంగతి, దేవుడి మీద భారం వేసేస్తాం. అమ్మా విధవరాలు ఉంది, ఆ విధవరాలు ఒక స్త్రీ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని నాణ్యాలు ఉన్నాయి ఆమె దగ్గర? 2 నాణ్యాలు ఉంది. ఆ స్త్రీ కన్నా మనం ఏమైనా అధ్వానమా? ఆ స్త్రీ కన్నా మనం ఏమైనా దేవుడి హీనంగా ఉంచారా? ఏదైనా ఇచ్చే విషయంలో చెప్పామంటే దేవుడికి తెలిసిలే నా నీతి అంతా, ఆయన మీద భారం తెలుసు బాగా. అప్పుడు అనుకుంటాడు, ఓ నా దుర్మార్గురాలా, నీకెంత సమృద్ధిగా నేను ఇస్తుంటే, ఏ కొదువా లేకుండా చూస్తుంటే నా మీదే వేసి నా మీదే భారం వేసి నన్నే ఉరి తీసేస్తున్నావా? ఆలోచన చేయండి ప్రియతంగా. మొదటగా మనం నీతి తప్పకూడదు. ఏ విషయంలోనే ఎంత నీతిగా అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేవుడు ఎంత రీతిగా అయితే నిన్ను దీవిస్తున్నాడో ఆశీర్వదిస్తున్నాడో, అదే రీతిగా దేవుని సన్నిధిలో మనం ఇచ్చే విషయంలో కూడా అదే నీతి చూపించాలి. ఎప్పుడైతే దేవుని లేఖనం ఏమని సెలవిస్తుందంటే, నువ్వు ఇచ్చి నన్ను శోధించు, నువ్వు నాకు ఇవ్వు మొదటగా,
మొదటగా ఇచ్చినట్లయితే దానికి 100 రెట్లు నా దేవుడు నీకు కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. ఇచ్చే విషయంలో ఏ ఒక్కరు కూడా వెనకం చేయకూడదు. మీరు అనుకుంటారు నేను నీతిగా ఉన్నా, అందరితో సమాధానంగా ఉన్నా అంటారు. కానీ పాస్టర్ గారు వీరు ఎప్పుడు సమాధానంగా ఉండరు. ఎప్పుడు సమాధానంగా ఉండరు తెలుసా? ఆదివారం ప్రార్థనకు వచ్చేసరికి అప్పుడు సమాధానంగా ఉండరు. ఎలాగో తెలుసా? పాటలు అయిపోతున్నాయి, వాక్యం అయిపోతుంది, ఇప్పుడు కానుకలు పరిచర్య అనగానే గొడవే. మనకి ఎవరితో గొడవ తెలుసా? పొరపాటున మీ హ్యాండ్ బ్యాగ్ తెరుస్తారు. ఇప్పుడు కానుకలు సమర్పణగానే ఆ డబ్బులు అంటాయి కదా, దేవుడికా ఇచ్చే విషయంలో మొదటిగా పెద్ద నోట్ ఏదో ఉంటుంది. అందరికీ తెలుసు, అక్కలకి తల్లులకి ఏముంటది? 500 ఉంటది. ఈ 500 అంటది దేవుడికా నన్ను 500 అంటే నువ్వు మొయ్. ఎవరంటాం ముయ్యని? మనం అంటాం. ఈ 500 ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ ఫీజుకి కావాలి 500, నువ్వు మొయ్ అని 500. అప్పుడు 200 అంటదంట. పోనీ నన్నేనే ఇవా దేవునికంట నన్ను ఇచ్చే, దేవునికి నన్ను ఇచ్చే అంటే నువ్వు ఊరుకోవే, మందులు కావాలంటాం మనం ఆ 200ని. ఆలోచన చేయండి. ఆ తర్వాత నోటు ఏంటక్క తెలుగులరా? 100 రూపాయలు. ఆ 100 రూపాయలు దేనికి? ఆటోకి ఛార్జీ. ఆలోచన చేయండి. ఆ 100 రూపాయలు అని అంటది దేవుడికి. పోనీ 500కి 200కి ఇష్టం లేకపోతే అయిపోయావు, నీ దగ్గర దాచుకున్నావు. నేనైనా దేవునికి దగ్గరికి వెళ్ళాలి, నేనైనా దేవునికి అయ్యి నన్ను అని 100 రూపాయలు అంటుంటే మొయ్ నాకు ఆటో కావాలి నువ్వు నాకు అంటావు. తర్వాత ఏనోటు 50 రూపాయలు. 50 దేనికి వాడతారు? తల్లులందరూ చూడండి ఎంత కలర్గా ఉందో. గోగ్రేజ్ కంపెనీలు బతికిచ్చేస్తారు 50 రూపాయలు తీలు. 50 రూపాయలతో ఏ కంపెనీని బతికేస్తారు? అరే వారానికి 3 సార్లు 150 రూపాయలు పెట్టి ఆ రంగు ప్యాకెట్ కొనుక్కుంటావు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం మనసే రాదు. మన నీతి అలాగ ఉంటుంది. ఆలోచించండి. తర్వాత ఏంటండి, మీ పిల్లలు ఒక్క నిమిషం ఆలోచన చేయండి. ఆడు 10వ తరగతి చదవక ముందే 5వ తరగతి చదివినోడికి ఆడికి 10 రూపాయలు ఒప్పతే వెళ్ళట్లా. దేవుడు ఒక్కడే కదా. ఆ 10 రూపాయలు ఉందన్నా నీ దగ్గర, ఆ 500 ఉందంటే ఎవరి కృప అండి? దేవుని కృప. మరి దేవునికి ఇచ్చే విషయంలో ఏ స్థితిలో ఉంటున్నామో ఆలోచన చేస్తున్నారా? ఏ భయంకరమైన స్థితిలో ఉంటున్నామో ఆలోచన చేస్తున్నారా? అరే యవ్వన కాలంలో అభిషక్తులు దైవజనులు మీ ప్రాంతానికి నడిపించి దేవుడు ఈ రీతిగా వాడుకుంటున్నారంటే మీ దైవజనుల్ని, వారికి ఏ కొదవ ఉండకూడదు. అరే పరిశుద్ధ గ్రంథంలో లేఖనంలో చూసినట్లయితే ఒక స్త్రీ అంటుంది కదా, ఈ భక్తి గల దైవజనుడు నా ఇంటికి పోతూ వస్తున్న ఈ భక్తి గల దైవజనుడికి ఏం కట్టేసిందండి? అందరికీ తెలుసు. మనం ఏం కట్టామండి? మనం ఏమైనా చేసాం మన దైవజనుడికి, దైవజనులకి? ఆలోచన చేయండి. ఇక్కడ లెమెక్ ఎలాంటోడంట? నీతిమంతుడంట. ఏ విషయంలోనైనా సరే చక్కగా. రెండోది ఏంటంటే నిందారహితుడు. ఏంటంట? నా సమయం పరిగెడుతుంది. నిందారహితుడు ఏంటంట? నిందారహితుడు. ఎన్ని అవమానాలు ఉన్నా సరే, ఇబ్బందులు ఉన్నా సరే, వాటన్నిటి నుంచి జయించగలిగిన వాడు. యేసయ్యకి నిందలు పడ్డాడు, అవునా కదా? మరి మన నిందలు చూస్తే, అవమానాలు చూస్తే ఎమ్మటనేనా చర్చి లేదు, ఏం లేదు, ఇంట్లో టీవీ వేసుకొని చూస్తాం. ఆలోచన చేయండి. ఎటువంటి నింద ఉన్నా సరే దాన్ని జయించగలిగితే ప్రార్థన చేయి. ఏ నిందున్నా, ఏ అవమానం ఉన్నా, ఏ శ్రమ ఉన్నా, ఏ బలహీనత ఉన్నా నువ్వు విజయము చేకూర్చబడాలంటే నీలో ఒక మంట రావాలి. ఆ మంట ప్రార్థన అనే మంట ఉన్నట్లయితే ఎన్ని నిందలు వచ్చినా నువ్వు నిందారహితుడుగానే ఉంటావు. వాటన్నింటిని జయించే విధంగా నువ్వు ఉండగలుగుతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? ఈ నోవహు ఎవరితో నడిచారంట? దేవునితో నడిచాడు, మనుషులతో నడవలేదు. మనమైతేనా ఆ అక్క ఎలా నడితే మనం అలాగే ఉందాంలే, ఆ అక్క ఎంత ఎత్తుంది, రూపాయి ఎత్తుందా, నేను అద్దరిపెత్తాలే. ఆలోచన చేశారా? దేవునితో, దేవుని వాక్యంతో మనం నడవాలి. వాళ్ళతో వీళ్ళతో నడవడం కాదు. ఇప్పుడు ఇచ్చే విషయంలో కూడా ఏదైనా మీటింగ్ జరిగింది అనుకోండి, మన క్రిస్మస్ మీటింగ్ జరిగింది అనుకోండి, నాకైతే తెలియదు కానీ ఎవరేమి ఇచ్చారో కానీ, ప్రిదెన్ పెట్టారా మా సంఘంలో అయితే చెప్తాను, లైఫ్ పోతే పోయింది కానీ మా సంఘంలో అయితే వాళ్ళని చూసి వీళ్ళతో నడుస్తారు, వీళ్ళు చూసి వాళ్ళని నడుస్తారు. ఆ అక్క 500 ఇచ్చిందంటే అంత ఉందా ఆమెకే, ఆమె 500 ఇచ్చిందా, ఏం లేని నేను దాన్ని 100 ఎత్తాలే మాట్లాడుకుంటా.
కానీ దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలో తెలుసా? ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైతే దేవునితో నడుస్తామో ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి నోవాహు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే ఎలా చేసుకోవాలో తెలుసా? నోవాహుకు ఉన్న 7 ప్రత్యేకతలు నాలో ఉండాలయ్యా. నోవాహు ఎలా అయితే బ్రతికాడో నేను అలా బ్రతకాలయ్యా. నోవాహు నీ మాటకు నీతో నడిచాడయ్యా, నేను కూడా అలాగా నీతో నడవాలి అని ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని ప్రత్యేకతలు చూసాం ఇప్పటికి? 7 చూసామా? టైం అయిపోయిందా? 3. 1 ఏంటి ప్రత్యేకత? నీతిమంతుడు. 2 నిందారహితుడు. 3 దేవునితో నడిచినవాడు. 4 ప్రత్యేకత చూడండి, హెబ్రీయులు 11:7. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 ఫాస్ట్. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైను అంట. 4 ప్రత్యేకత ఏంటంటే దేవుని వాక్యమునంట సంపూర్ణంగా నమ్మాడు. ఏం నమ్మాడంట? దేవుని వాక్యము సంపూర్ణంగా నమ్మాడు. ప్రియమైన బిడ్డలారా, నిలబడేది నేనే కావచ్చు, మీతో మాట్లాడేది ఆ పరిశుద్ధ దేవుడు, దేవాది దేవుడే. ప్రియమైన ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ కుటుంబంలో అద్భుతాలు జరిగితే, ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆశ్చర్యకరంగా నీ చరిత్రను తిరగరాసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. నమ్మాలి. ఇక్కడ నోవాహు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నమ్మాడు. మామూలుగా నమ్మలా, అరాతోర నమ్మలేదు, కొద్దిగా వెళ్దాం వద్దంలా అనలేదు, 2 తలంపులతో ఉండలేదు. సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని ఇక్కడ నోవాహు నమ్ముకొని బ్రతికాడు. మరి మనం ఎలా ఉంటున్నామండి? మన జీవితంలో ఎలాగా ఉంటున్నాం? వచ్చిన మందిరంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం రాగానే నేను మారిపోవాలి, ఈ క్షణం మారిపోవాలంటూ మరలా గుమ్మమ్మ దాటగానే మన బ్రతుకు మరలా మామూలే. ఆలోచన చేయండి, మరలా మన బ్రతుకు మామూలే. ఎలా ఉండగలుగుతున్నాం? దేవుని వాక్యాన్ని ఎలా నమ్మాలంట? సంపూర్ణంగా నమ్మాలంట. 5వ ప్రత్యేకత చూడండి, ఆదికాండం 7:5. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసినట్ట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించిన యావత్తును కూడా ఏం చేశాడంట? నోవాహు చేసేసాడు. అంతే. ఏదైతే చెప్పాడో ఆ ఆజ్ఞ ప్రకారం మనం చేసామా అండి? దేవుడు ఏది చెప్పినా మనం చేయగలుగుతున్నామా? చూడండి దేవుడు ఏం చెప్పాడో ఒకసారి. మలాకి 3:10 చూడండి. అందరూ తీయాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. మలాకి 3:10 ప్రతి ఒక్కరు కూడా మౌతులో చదివితే మంచిది వాక్యం. నా మందిరములో అందరూ జాగ్రత్తగానండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు. ఎన్నో భాగం అంట? 10వ భాగము అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన దీన్ని మీరు ఎప్పుడైతే ఇది చేస్తారో చెయ్యగానే ఏం చేయాలంట? మనము దేవుణ్ణి శోధించాలి, అడగాలి. ప్రభువా, నువ్వు చెప్పిన ప్రకారము 10వ వంతు తెమ్మను అయ్యా. నెల వచ్చింది, నా జీతం వచ్చిందయ్యా. ఈ నెల జీతంలో 10,000 అయితే 1,000 రూపాయలయ్యా నేను నీ సేవకుడికి నీ మందిరంలోకి తీసుకొచ్చి ఇచ్చానయ్యా. 1000కి 10 రెట్లు ఇస్తానన్నావు కదా అని దేవుణ్ణి ఏం చేయాలంట? శోధించాలి, అడగాలి. మరి చేయగలుగుతున్నామా? ఆ ముందుకు చదువమ్మా. శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి. ఏమి ఇప్పుతాడంట దేవాది దేవుడు? ఆకాశపు వాకిట్లు ఇప్పి పట్టజాలినంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరిస్తున్నారండి? నా మాట కాదండి, దేవాది దేవుడు చెప్పిన మాటే మీకు చూపించానంతే. ఆలోచన చేస్తున్నారా?
మనం వచ్చిన దాంట్లో 10వ భాగము తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టి దేవుణ్ణి అడగాలి, అయ్యా నువ్వు చెప్పినట్లు, నువ్వు ఆజ్ఞాపించినట్టు ఏ రీతిగా అయితే నోవాహు చేశాడో ఆ రీతిగా నువ్వు నాతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నావు. ఇక నుంచి నేను తప్పుపోయానయ్యా, ఎంతో నష్టపోతున్నాను, నా కుటుంబంలో ఇరుకుంటుందంటే, నా కుటుంబంలో ఇబ్బంది ఉంటుందంటే, నా కుటుంబంలో బలహీనత ఉందంటే, ఎప్పుడు చూసినా సంతోషం లేక నా కుటుంబంలో ఏదో ఒక దుఃఖమేనయ్యా వెంటాడుతూ వస్తుందయ్యా, నీ మాటకు లోబడలేదేమో అని. ఇక నుంచేనా మీలందరిలో ఒక మార్పు వచ్చినట్లయితే నా దేవుడు సంతోషము కలగజేసేవాడు. ఆకాశ పిట్లు విప్పి సమృద్ధిని దయచేస్తానంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇస్తున్నారంటారండి? బలారాదు అవగానే రొట్టెగా ద్రాక్షారసమైగా బాగుందంటే కాదు, ఆయన శరీరం అది, ఆయన రక్తము తీసుకునేటప్పుడు ఆయన ఏదైతే మాట చెప్పాడో ప్రార్థన చేసి ఏం చేయాలి? సేవకుడి చేతిలో పెట్టాలి. ఎంతమంది చేస్తున్నారంటారు? నాకైతే తెలియదు. దేవునికి మీ సేవకునికి అంతే. దేవుడు మాట్లాడమన్నాడు, మాట్లాడుతున్నాం. 6వ ప్రత్యేకత చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా పేతురు రాసిన కాదు, మరియు ఆయన పూర్వకాలం చదువు సహోదరి. లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. 6వ ప్రత్యేకత ఏంటంటే నీతిని ప్రకటించాడంట. ఏం ప్రకటించాడు? నీతిని. ప్రియమైన బిడ్డలారా, మీరు రక్షింపబడితే సరిపోదు, ఆయన రక్తంలో మీరు కడుక్కుంటే సరిపోదు. మిమ్మల్ని ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? మీరు ఏ రీతిగా అయితే రక్షింపబడ్డారో, ఏ రీతిగా అయితే ఆయన రక్తము చేత కడగబడ్డారో ఆ నీతిని ఈ ప్రాంతము చుట్టూరు కూడా ప్రతి బిడ్డకి కూడా ఆ నీతిని ప్రకటించాలి. ఆ యేసయ్య ఎలాంటి వాడు, యేసయ్య ఏం కార్యాలు చేస్తున్నాడు, ఆ యేసయ్యని నమ్ముకుంటే ఏం మేలులు పొందవో, ఏ కార్యాలు నీ కుటుంబంలో జరిగాయో, ఏ అద్భుతాలు జరిగాయో ఆ నీతిని ఈ దేవాది దేవుడు ఈ సాయంకాలం వేళ ఈ ప్రాంత ప్రజలకి మీ ద్వారా తెలియపరచమంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ నోవాహు కూడా ఏదైతే అనుభవించాడో, ఏదైతే చేశాడో, ఈ నోవాహు ఆ నీతిని ఏం చేశాడంట? ప్రకటించాడు. ఏం చేశాడంటండి? ప్రకటించాడు. తల్లులారా, అక్కలారా, చెల్లులారా, ఎప్పుడైనా దేవాది దేవుని గురించి 2 మాటలు చెప్పామంటారా? మీరు చెప్పేయన్ని ఏంటో తెలుసా? అక్క ఇట్లా అక్క, మా ఆయన ఫ్రిడ్జ్ కొన్నాడు, బాగుందా? 2 డోర్ల ఫ్రిడ్జ్ కొన్నాడు. ఎంతమందికి చాటేస్తాం? మన ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నా, ఒక ఏసీ కొన్నా, ఒక్క మాట చెప్పగలుగుతున్నావా? దేవుని బిడ్డవైన నువ్వు, దేవుని రక్తం చేత కడగబడిన నువ్వు, ఈ ఫ్రిడ్జ్ దేవుడు నాకు అనుగ్రహించాడు, ఆయన కృప ఉండబట్టే ఇది నాకు కలిగింది, నా ఇంట్లో ఉందని ఒక్క మాట చెప్పగలుగుతామా? మా ఆయన ఫ్రిడ్జ్ డబల్ డోర్ చూడక్క, ఎంత చక్కగా చెప్తామో. నీతిని ప్రకటించాలండి, దేవుని సువార్తను ప్రకటించాలి. నువ్వు రక్తంలో కడగబడితే కాదు, నీ కుటుంబంలో ప్రతి బిడ్డ కడగబడాలి. నీ పక్కన ఇరుగు పరుగు పైన ప్రాంతము మొత్తము కూడా దేవుని మాటలే ఉండాలి. ఎన్ని మాటలు చెప్పుకుంటామో. సండే స్కూల్ పాట ఉంది కదా, ఏం పాట అక్క? ఆ ఇంట ఈ ఇంట ముసలమ్మ ముచ్చట్లు వచ్చు. మనం చేసే పనులన్నీ అయ్యే ముసలమ్మ ముచ్చట్లే, కానీ దేవుని మాట ఒక్కటి చెప్పం. ఆలోచన చేస్తారా? ఇక్కడ నోవాహు ఏం చేశాడంటండి? నీతిని ప్రకటిస్తున్నాడు. ఏదైతే దేవుడు చెప్పాడో ఆ నీతిని ప్రకటిస్తున్నాడు. 7వ మాట చూడండి, ఆదికాండం 8:20. 7వ ప్రత్యేకత. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7వ ప్రత్యేకత ఏంటంటే మొదటగా ఏం చేశాడంట? బలిపీఠం కట్టించాడంట దేవునికి. ఆమేన్.
హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి ప్రియదేని బిడ్డలారా, ఈ కుటుంబం ఏంటంట, దేవుని చిత్త ప్రకారం నడుస్తున్న కుటుంబం. కంటే ఎలా బ్రతకాలి మనం, కంటే ఎలాంటి కొడుకుని బిడ్డల్ని కనాలి, బ్రతుకుతే ఎలాంటి జీవితం నోవాహు జీవించినట్టు మనము జీవించాలి. ఈ నోవాహు జీవితం అంట దేవుని కోసం ఏదైనా చేయాలి, నేను దేవుని కోసము ఏదైనా చేయాలన్న రీతిగా ఉన్నాడు ఇక్కడ. కానీ ప్రియదేని బిడ్డలారా, ఈ నోవాహుతో దేవాది దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ప్రియదేని బిడ్డలారా, ఆ భగవంతుడు ఈ నోవాహుని ఎంపిక చేసుకొని ఈ నోవాహుతో ఏమన్నాడంటే, నోవాహు నువ్వు ఒక వాడను సిద్ధం చేసుకో. ఏం సిద్ధం చేసుకోమన్నాడు? ఒక వాడని తయారు చేసుకుంటుండగా ఈ ప్రాంత ప్రజలందరికీ చెప్పు, నువ్వు జల ప్రళయం రాబోతుంది, ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది అని ప్రకటన చేస్తూ నువ్వు వాడను తయారు చేయన్నాడు. కానీ నోవాహు వెళ్ళి దేవాది దేవుడు ఏదైతే చెప్పాడో నోవాహు వెళ్ళి అందరికీ చెప్తున్నాడు, జల ప్రళయం రాబోతుందంట, దేవుడు నాతో మాట్లాడారు, మీరందరూ కూడా సేఫ్ జోన్లో ఉండాలి, దేవుని వాక్యానికి లోబడండి, దేవునికి నమ్ముకోండి అని 1 రోజు 2 రోజులు కాదండి, 120 సంవత్సరాలు ప్రసంగం చేశాడు. ఎన్ని సంవత్సరాలు నోవాహు? 120 సంవత్సరాలు ప్రసంగం చేసి అనేక మందికి చెబుతున్నా, అసలు మా ఈ కొత్త రోడ్డుగా, ఈ కొత్త రోడ్లు అసలు వర్షమే పడదు అనుకుంటున్నారు ప్రజలందరూ. అలాగే ఆ ప్రాంతంలో అందరూ కూడా అసలు వర్షమే పడదు. నిజమే, వర్షం పడదు, ఎప్పుడు అక్కడ పడలేదు. ఏమైనా పంటలు పండుతున్నాయి అంటే మంచు ద్వారా అనేక పంటలు పండుతూ తింటున్నారు. కానీ వర్షం పడుతుందంటే ఎవరు నమ్మట్లా ప్రజలందరూ. ప్రియదేని బిడ్డలారా, నోవాహు వాడ రెడీ అయిపోయింది. ఎప్పుడైతే ఈ వాడ రెడీ అయిపోయిందో వారితో పాటు వారి కుటుంబీకులు 7 నోవాహు ఓడలో ఎక్కారు. ఎప్పుడైతే ఎక్కాడో దేవాది దేవుడు తలుపులేసి ఏం చేశాడో తెలుసా? తాళం కప్ప పెద్దదేసి తాళం చెవులు తీసుకొని వెళ్ళిపోయాడు. అంతా సిద్ధమైంది. ప్రాంత ప్రజలందరూ కూడా చిన్న చినుకులు పడడం మొదలైంది. చిన్న చినుకులు పడగానే, ఒకప్పుడు మనం కూడా వెళ్ళిపోయిన వాళ్ళమే, ముక్కుల్లో చేతుల్లో 2 పిలకలు వేసుకొని వర్షం రాగానే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి వాన వాన వల్లప్ప ఎంత బాగున్నా అన్న పాడుకున్న వాళ్ళమే మనం అందరం. అవునంటారు కాదంటారా? ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అలాగే గెంతుతా ఉన్నారు. నాలుగు వర్షం పడుతుందని చక్కగా గెంతుతా ఉన్నారు. గెంతుతా ఉంటుంటే చిన్న చినుకులల్లా పెద్ద అయినాయి అంట. పెద్దని అల్లా తుఫాన్ లాగా వచ్చిందంట. తుఫాన్ లాగా రాగానే తగ్గట్లేదు, ఫస్ట్ పాదాలు మునిగిపోతున్నాయి అంట. పాదాలు మునిగిపోవడం మొదలైనవి. ప్రజల్లో ఆందోళన కలుగుతుంది, భయాందోళన కలుగుతుంది. ఆ పాదాలు మునిగిపోయిన అల్లా మోకాల దాకా మునిగిపోతున్నాయి. అమ్మో, ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే నోవాహు ప్రకటించాడో, ఏదైతే చెప్పాడో, అనేక మంది ప్రజల్లో ఇప్పుడు కలుగుతుందంట. గబగబా వెళ్ళిపోయి ఆ వాడ, ఏ వాడలో అయితే నోవాహు ఉన్నాడో ఆ వాడ దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నాడంట ఒకడు. నేను చికెన్ కొట్టు సాంబాయిని నోవాహు, నీకు మంచి చికెన్ ఇచ్చాను కదా, తలుపు తీయు, మునిగిపోతున్నాను అంటున్నాడంట. చికెన్ కొట్టు సాంబయ్య, తలుపు తీయాలని ఉంది అంటున్నాడు నోవాహు. కానీ తాళం చెవులు నా దగ్గర లేవయ్యా, దేవుడి దగ్గర ఉన్నాయి. మటన్ కొట్టోడు వచ్చాడంట. నోవాహు, అరే ఫస్ట్ లేత మాంసం నీకే ఇచ్చాను నోవాహు. నిజమే, మటన్ కొట్టు మస్తాను, కానీ నువ్వు ఇచ్చావు కరెక్టే, కానీ మీకు చెప్పినప్పుడు మీరు ఎవరు వినలేదు. కానీ తాళాలు నా చేతిలో లేవయ్యా, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు కుటుంబం, మొదటి కుటుంబం ఏ కుటుంబం అది? దేవుని చిత్తము చెయ్యని కుటుంబం. ఆ మొదటి కుమారుడు వచ్చాడు, లెమెకు మిల్క్ ప్రాజెక్ట్. ఎవరు? యాబాను వచ్చి ఆ వాడ దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నాడు. అయ్యా నోవాహు, నేను మిల్క్ ప్రాజెక్ట్, లెమెకు మిల్క్ ప్రాజెక్టు, లెమెకు కొడుకుని, మొదటి భార్య కొడుకుని యాబాలని తలుపు తీయ్యా, మునిగిపోతున్నానయ్యా, నన్ను కాపాడు. తాళం చేతులు లేవు. రెండో కుమారుడు యోబాలు వస్తున్నాడు. యోబాలు అంటున్నాడు, అయ్యా ఈ ప్రాంత ప్రజలందరినీ ఆనందపరిచానయ్యా, ఆకిష్టాన్ని నేను ఎలా కలవగా నవ్వించాను, అలా కవ్వించాను, ఎలా చేశానయ్యా, నేను జలప్రలయంలో మునిగిపోతున్నాను, తలుపు తీయలేకపోయాడు. మూడో కుమారుడు ఎవరు? రెండో భార్య కుమారుడు తుబల్కాయన్. ఈ తుబల్కాయన్ అంటున్నాడు కదా, వచ్చి వాడ తలుపు కొడుతూ, అయ్యా నట్టు కావాలంటే, బోల్ట్ కావాలంటే నువ్వు వాడ తయారు చేసుకున్నావు, అన్ని నా దగ్గర నుంచే కొన్నావు అయ్యా, నేను మునిగిపోతున్నాను, తీయ అంటున్నాడు.
ఆలోచన చేస్తున్నారు ప్రియమైన బిడ్డలారా. తీయాలని ఆశ ఉంది ప్రియమైన బిడ్డలారా, కానీ తాళము చెవుతులు దేవుడి దగ్గర ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో దేవాది దేవుడు చెప్పేది ఒక్కటే, ఈ రక్షణ అనే వాడ, ఈ రక్షణ వాడలో ప్రియమైన బిడ్డలారా అనేక మందిని చేకూర్చాలనే అభిషక్తులు దైవజనుని, ఒక నోవాహు లాంటి వ్యక్తిని, ఈ రాజేష్ని ఒక అభిషక్తుని ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రాంతంలో ప్రియమైన బిడ్డలారా. ఏదో వచ్చామని వెళ్ళిపోయామని కాదు ప్రియమైన బిడ్డ, ఈ నోవాహు వాడలో, ఈ రక్షణ వాడలో ఎక్కే అర్హత మనము కలిగి ఉండాలి. పాడామంటే సరిపోదు, వాక్యం విన్నామంటే సరిపోదు, ప్రతి విషయంలోనూ నమ్మకంగా ఉండి ఆ రక్షణ అనే వాడలో మనమందరము ఉండదము గాక. ఆమేన్, హల్లెలూయా. ఏ రీతిగా అయితే ఈ కుటుంబము ఆ రక్షణ అనే వాడలో ఎక్కుతుందో అనేక మందికి వెల్లడి చేయాలి. ఈ ప్రాంతంలో ఏ రీతిగా అయితే ఆ జల ప్రళయంలో అనేక మంది ప్రజలు నాశనం అయిపోయారో, ఈ కొత్త రోడ్డు ప్రాంతంలో మీ ద్వారా అనేక మంది రక్షింపబడాలనే దేవాది దేవుడు ఈ సాయంకాల సమయంలో మీతో మాట్లాడాడు. హల్లెలూయా. మన రక్షింపబడ్డాం కదా, సరిపోయింది కాదు. ఈ రక్షణ వాడలో అనేక మంది బిడ్డల్ని ఎక్కించాలన్నా, అనేక మంది మన కుటుంబంలో మన భర్తలు ఇంకా మార్పు పొందకపోవచ్చు, మన బిడ్డలు ఇంకా రక్షింపబడవచ్చు. ఇంకా ఈ సన్నిధిలో ఎవరైతే రక్షింపబడలేదో నాకైతే తెలియదు ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడు నీతోనే మాట్లాడాడు. ఇకనైనా ఒక రక్షణ అనుభవం ఆ వాడలో నువ్వు ఎక్కాలనుకుంటే ఇదే శుభ తరుణం ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ స్వరం తెరిచి దేవుణ్ణి అడుగుదామా? ఆ దేవాది దేవుణ్ణి అడుగుదామా? మౌనంగా ఉండే సమయం కాదు తల్లి, మౌనంగా ఉండే సమయం కాదు సహోదరి. అయ్యా, నోవాహును బట్టి దేవుని చిత్తము చేయలేని కుటుంబము జల ప్రళయంలో నాశనం అయిపోయింది. దేవుని చిత్తము జరిగించిన కుటుంబము వాడలో సేఫ్ జోన్గా ఉన్నారు. దేవుడు నీతోనే మాట్లాడాడు. ఆ వాడలో ఎక్కాలనుకుంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండగలవా? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండగలవా? దేవునితో నడవగలవా? యథార్థంగా జీవించగలవా? ప్రతి విషయంలో ఇక నుంచే నమ్మకంగా ఉంటాను. ఇక నుంచే నా అనుభవంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో, ఏ తప్పుదలు ఉన్నాయో నోవాహులాగా నీతిమంతుడిగా ఉండాలనుకున్నాను, నోవాహులాగా నిందారహితుడిగా ఉండాలనుకున్నాను. నోవాహులాగా నీతో అయ్యా నడిచే అనుభవం నాకు కావాలి. నీకు బలిపీఠం కట్టాలయ్యా, అనేక మంది నీ రక్షణ వాడలో నడిపించాలి. నోవాహుకి ఏది రీతిగా చెప్పావో ఆ రీతిగా ఈ రాత్రి సాయంకాలం వేళ నువ్వు నాతో మాట్లాడు. ఈ అనుభవాలను బట్టి నేను రక్షించడమే కాదు, నా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ రక్షింపబడాలి, నా ఇరుగు పొరుగు వారు రక్షింపబడాలి, ఈ ప్రాంత ప్రజలు రక్షింపబడాలి. ఈ రక్షణ వాడలో ఎక్కాలని నువ్వు ఆశపడుతున్నావా? అనేక మందిని ఎక్కించాలని నువ్వు ఆశపడుతున్నావా? నీతోనే మాట్లాడాడు. అడుగుదాం. ఇంతకాలము ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని దేవుని నామానికి అవమానకరంగా నీ బ్రతుకుందేమో, ఈ క్షణమే మార్చుకో. నా మార్చయ్యా, నా బ్రతుకును మార్చని ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో ప్రతి ఒక్కరు స్వరము తెరిచి దేవాది దేవుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాం. దేవా, అయ్యా నా జీవితం ఎలా ఉందయ్యా? నా అనుభవాల నుంచి నువ్వు మాట్లాడావయ్యా. ఎంతో చక్కగా నువ్వు నాతోనే మాట్లాడు. నన్ను నేను సరి చేసుకోవాలి. నీకు ఇచ్చే విషయంలోనేనేమో, అనేక మందిని నడిపించే విషయంలోనేమో, అభిషక్తుల దైవజనులయ్యా మా మధ్యకి నడిపించో. అడుగుదాం. స్వరాలు తెరుద్దాం. మౌనం గుండే సమయం కాదు ప్రియమైన బిడ్డలారా. అడుగుదాం. అయ్యా, ఇక నుంచి నేను నోవాహులాగా బ్రతకాలి, నోవాహులాగా జీవించాలయ్యా. నోవాహు నీతో నడిచినట్టు నేను కూడా నీతో నడవాలని ఆశపడుతున్నాను. నోవాహు నీ మాటకి లోపడ్డాడయ్యా, నోవాహు నీ మాటకి కట్టుబడ్డాడయ్యా, నోవాహు నీ మాటకి విధేయత చూపించాడయ్యా. నేను కూడా చూపించాలయ్యా. ఇంతకాలం ఏదో ఇన్ని విడిచివేరైపోయేటట్టుగా నా బ్రతుకుందయ్యా. నీ మాటకి లోపడలేదేమో, నీ మాటకి కట్టుబడలేదేమో, నీ మాటకి విధేయత చూపించలేదు. ఇక నుంచి చూపిస్తానయ్యా, ఇక నుంచి నన్ను మార్చుకో అని ఒక పశ్చాత్తాపడిగట్లయితే దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. దేవుడు నీ మాటకి విధేయత చూపించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, దూర ప్రాంతం దైవజనులను తీసుకుని వచ్చి ప్రభా, అభిషేకింపబడిన దైవజనులను ప్రభా మా నిలవబెట్టుకొని ప్రభా మా మధ్యలో మాతో సంఘం అందరితో కూడా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు.
శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపటంబం కానీ మాలో ఏ ఒక్కరిలో పని చేయకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఓ జీవపటంబం మాలో ఉండకూడదని ప్రార్థిస్తున్నామయ్యా. శరీరాశ మాలో ఉండకూడదని, ఈ లోక ఆశలు ఏవి మాలో ఉండకుండా ప్రభా యేసు మేము తండ్రి నోవాహు లాంటి కుటుంబంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి లెమెకు కుటుంబం కొరకు మేము విన్నామయ్యా, ఎంత భయంకరమైన స్థితిలో వారు ఉన్నారో తండ్రి. నోవాహు నెమ్మది పరుడని తండ్రి, నోవాహు అనగా నోవాహు పేరుకి అర్థమైన నెమ్మదని ప్రభా యేసు ఆ విధంగానే తను జీవించాడయ్యా. మేమందరం కూడా అలాగూ నెమ్మదిగా ఉండాలని ప్రభా, నీలో జీవించాలనయ్యా, నీలో ఉండాలని ప్రభా కోరుకుంటున్నాం ప్రభా. అటువంటి జీవితం మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఆ 7 లక్షణాలు ప్రభు మాలో పని చేయాలి ప్రభా. ఆ 7 లక్షణాల ప్రకారంగా మేము జీవించాలయ్యా. అట్టి ధన్యత మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. యేసయ్యా, వాడ తలుపు వేయబడింది, తాళం వేయబడిన తర్వాత వారు ఎంత కొట్టుకున్నా సరే, గుండు బాదుకున్నా సరే వారికి ప్రయోజనం లేదు. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఓ ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ దినమే ఒక తీర్మానం తీసుకుంటున్నాము. ప్రతి బిడ్డ కూడా ఒక తీర్మానం తీసుకుంటుండగా ప్రభా నీకోసం జీవించాలి, నోవాహు వలె నేను ఉండాలి, నోవాహు కుటుంబంలాగా నా కుటుంబం ఉండాలని ప్రభా ఓ తండ్రి ఒక తీర్మానం తీసుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడు ఆ విధంగా జీవించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ లోక ఆశలే ఒక్కరిలో పని చేయకుండా ప్రభా వాక్యంని దాన్ని విడిచిపెట్టే వరకు కాకుండా వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని తండ్రి, వాక్యాన్ని అవలంబించి ప్రభా ఆ విధంగా నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ఇతని దైవజనులు ఇంకా అనేకమైన ప్రాంతాల్లో బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తాం. కూడి వచ్చిన మాలో ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దర్శించమని, ఆ విధంగా జీవించటకు ఈ దినమే ప్రభా ఒక తీర్మానం తీసుకొని బయటకు వెళ్ళడానికి సహాయం చేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరి గృహాలకు వారు వెళ్తున్న ప్రతి గృహం మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము. ప్రతి కుట మీద అగ్ని ప్రాకారం వేస్తున్నాం ప్రభా. మీ సన్నిధి కాపుదల మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క సహవాసంతో మీ ముందుకు సాగిపోయే గొప్ప భాగ్యాన్ని దయచేయమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ఈ ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుని దీవెన ఆశీర్వాదం కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద నోవాహు కుటుంబంలాగా జీవించాలని నిర్ణయం తీసుకున్న వారందరి మీద నిండుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.